రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్లకు పైగా బైక్స్, స్కూటర్స్, టూ వీలర్స్ రోడ్లపై నడిపిస్తున్నాం. అదేవిధంగా కార్లు, ఆటోలు, ఇతర ఫోర్ వీలర్స్ అన్నీ కలిపి 40 లక్షలకు పైగా వాహనాలు రన్ అవుతున్నాయి. అంటే ఈ రోజుల్లో టూ వీలర్ అయినా, ఫోర్ వీలర్ అయినా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు కావాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. బైక్ లేదా కార్ ఏ వాహనం నడపాలన్నా డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి. డ్రైవింగ్ లైసెన్స్ అంటే మీరు వాహనం నడపడానికి ప్రభుత్వం ఇచ్చేటటువంటి అధికారిక అనుమతి. ఈ డ్రైవింగ్ లైసెన్స్ ను మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ సంస్థ జారీ చేస్తుంది. ఇక డ్రైవింగ్ లైసెన్స్ ఏ విధంగా బెనిఫిట్స్ ఉంటాయి చూద్దాం. బైక్ లేదా కార్ నడపడానికి ట్రాఫిక్ చెక్ చేసే సమయంలో మరియు వాహనం కొనుగోలు చేయాలంటే ఇక గుర్తింపు కార్డులో కూడా ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఉపయోగపడుతుంది. కొన్ని సందర్భాల్లో డ్రైవింగ్ లైసెన్స్ చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ ఎలా అప్లై చేసుకోవాలి? ఈ వెబ్సైట్ ఏంటి ఇప్పుడు చూద్దాం. అయితే ఈజీగా డ్రైవింగ్ లైసెన్స్ని అప్లై చేసుకోవాలంటే parivahan.government.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపడం నేరం. కాబట్టి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? లేకపోతే ఇప్పుడే అప్లై చేసుకోండి.